మొత్తం అంత వంటలు చేసేసినాం కాబట్టి కొంచెం హడావుడి. చికెన్ చేసినామండి, మసాలా చికెన్ గుమగుమలు ఆడుతుందండి, వాసన వేల్చుకుంటుంటేనే మత్తెక్కిపోతుంది అనమాట, అంత బాగుంది. మసాలా రైస్ అనమాట, అంటే ఇక్కడ అందరూ కుష్క అంటారు అనమాట. ఏమో గుర్తులేదమ్మా అక్క, గుర్తులేదు. తేలే తేలే తెస్తే చెప్పాను అమ్మాయక్క. అంత లేదు లత ఏం తినట్లేదు. నువ్వేంటి బయట కావాలేసుకున్నావు? సరే. ఇక్కడ చికెన్ అండి, ఇది మసాలా రైస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మా బుజ్జి బంగారాలు అయితే ఆడుకుంటున్నారండి. కేక్ కటింగ్ తర్వాత అయితే ఆడుకుంటున్నారు. లతమ్మ అయితే మొత్తం సర్దుతుంది. అబ్బా ఏమేం చేసినావు చూపిద్దురు అబ్బా. కేక్ అయితే ఇక్కడ పెట్టేసినామండి. ఇంట్లో మొత్తం అంత వంటలు చేసేసినాం కాబట్టి కొంచెం హడావుడి. చికెన్ చేసినామండి, మసాలా చికెన్ గుమగుమలు ఆడుతుందండి, వాసన వేల్చుకుంటుంటేనే మత్తెక్కిపోతుంది అనమాట, అంత బాగుంది. మసాలా రైస్ అనమాట, అంటే ఇక్కడ అందరూ కుష్క అంటారు అనమాట. మా ఏరియాలో కుష్క అంటారు. మా బంగారు రాజు ఇక్కడికి వచ్చేసినాడండి కిచెన్లోకి, ఎందుకంటే వాడు ఫ్రిడ్జ్ దగ్గరికి బెలూన్ వచ్చింది కాబట్టి కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసినాడు అనమాట. ఇంకొక 2 నిమిషాలు అయితే భోజనాలు మొత్తం స్టార్ట్ చేసేస్తాం మేము. ముందైతే మా బంగారు రాజుకు బంగారమ్మకి అయితే తినిపిస్తాం అనమాట. చూడు చిన్న, వాడు అట్ట తీసుకుంటున్నాడు. నాయనా బంగారాజు చెప్పు. బంగారాజు కేక్ అయితే కట్ చేస్తుంది లత. మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తానండి. వీర హెలెను, వీర హెతాంశు. ఇక్కడ చికెన్ అండి, ఇది మసాలా రైస్. అంకిత అన్నం తినే ముందు కొద్దిగా టచ్ అప్ స్వీట్. అయితే అమ్మాయికి అయితే నువ్వు అన్నం తినేసి. మామకు కూడా ఇబ్బా, తీసుకో ప్లేట్తో తీసుకొని తినిగా. ఏంటి పూలా తీసేసింది అప్పుడే మమ్మీ గారు. ఎవరికబ్బా? నాకేనా? ఇంకా తీసుకో, ఏం నాకుతావు కానీ. మొదలండి మా బుజ్జి బంగారాలు అయితే కిచెన్లోకి వస్తున్నాయి. బాబా అంకిత అన్నం పెట్టుకో. మమ్మీ మరి మమ్మీగా కేక్ కట్ చేసిన టేబుల్ అండి, కుర్చీ అన్ని ఆ బెలూన్ కోసం వస్తున్నారండి. హాల్లో అన్ని బెలూన్స్ అయితే వదిలేసి మమ్మీ మమ్మీగా ముంతలు 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 తెచ్చినారా తెలియదా? మీరే మొన్న ప్లాన్ వేస్తున్నారు కదా, ముంతల ప్లాన్ మీరే. అలా వేసుకొని తీసుకోపో అమ్మాయి. ఒకరవా నన్న టేస్ట్ చూపివా? అంకిత పెట్టుబా. ఏమో గుర్తులేదమ్మా అక్క, గుర్తులేదు. తేలే తేలే తెస్తే చెప్పాను అమ్మాయి అక్క. అది ఇటు పెట్టుకొని పెట్టు దాని పేరు. అంతే, మాకు అందరం కలిసి తినాలి అట్లేం లేదండి. ఎవరికి ఆకలి అయితే వాళ్ళు తినేస్తే సరిపోతుంది అనమాట. అంతే. లేదు లత ఏం తినట్లేదు. నువ్వేంటి బయట కావాలేసుకున్నావు? సరే. గంట అల్లనే పెట్టు. ఏం చిన్న
పాండి 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 పాండి. మమ్మీ గారు ఏం చేస్తున్నాడో చిన్న పిల్లల్లో తీసుకుంటే అంకిత తింటుంది, లేకపోతే చిన్న బెలూన్లలో కూర్చొని తింటున్న అంకిత. అంతే కదా, బెలూన్లు చూడండి యాడిన్ని యాడిన్ని ఉన్నాయన్నమాట. ఇల్లన్నీ బెలూన్. నాకు ఇంట్లో అయితే చాలా సందడిగా ఉందండి. ఎంత సందడిగా ఉందంటే కొన్ని వేల మంది మా ఇంట్లో ఉన్నట్టయితే ఉందండి, అంత సందడిగా ఉంది. మా బంగారు రాజుకి అయితే చూడండి కోట తీసేసినాం అనమాట, ఉడక వస్తుందేమో అని. బంగారు రాజు చూడండి టై కట్టుకొని, అబ్బా ఏ ఏ ఇన్నేళ్ల కాలం ఈ పొద్దు సంపూర్ణంగా సంతోషంగా ఉన్నామండి. ఇక మా పిల్లల ఫస్ట్ బర్త్డే. దా 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 దా. రాజు మమ్మీ అమ్మా ఎలా నిద్ర వస్తుందంట, ఆకలి ఏమక్క గుడ్డనా ఏది? నువ్వు డోర్ తీసినట్టున్నావు, బయటకు వచ్చింది. ఒక్కొక్కటి 300 రూపాయలు అమ్మాయి అక్క గుడ్డ. ఒక్కొక్క రూపాయి అనుకుంటున్నావా ఏంటట్రా? అమ్మాయి అక్క అయితే బయట కూర్చుందండి, ఎందుకంటే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక బయటకి అయితే పోయిందనమాట. మేము మాత్రం బ్లాగ్ అయితే కంటిన్యూ. గుడ్డ పట్టుక 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 బెలూన్లు అన్నీ బయటికి పోతాయి. ఒక బెలూన్ బయటికి పోయిందండి, అసలు దాన్ని మాత్రం వదలలేదనమాట మేము. అమ్మాయి ఎక్కడ ఉండి బెలూన్ పోతుందంటే పోయి పట్టుకున్నాము. చాలా కష్టపడి ఊదినామండి బెలూన్లన్నీ. ప్రతి ఒక్క బెలూన్లో మా ఊపిరి ఉందండి. ప్రతి ఒక్క బెలూన్ చాలా కష్టపడి అరేంజ్ చేసినాము. అందుకోసమే ఒక్క బెలూన్ని కూడా పోగొట్టదలుచుకోలేదు, పోగొట్టమన్నమాట. మా ఊరి వంటల్లో ఈ వీడియో పెట్టడం అయితే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది కూడా ఫుడ్ బ్లాగ్. చిన్న తీసుకో లతా, పిల్లలను తీసుకోబ్బా, నేను మెదుకుతుందా. మమ్మీలు మమ్మీ బయట వేసినబ్బా. దానైనా దా. ఇక లతమ్మ అయితే అన్నం రెడీ చేసిందండి. పిల్లలకు మాత్రము చాలా కోపంగా ఉంది, ఎందుకంటే పిల్లలకి ఇంకా ఆకలి అయితే ఇంకా తినిపించలేదు. రానైనా రా, పిల్లలకైతే అన్నం తినిపించిన తర్వాత మళ్ళీ మేము తినేస్తామండి. రాబ్బా, ఈయనే తింటుందావా? పడుతుంది వద్దులే, ఈయనే తినిపిస్తా పోతుంది.